వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైం. ఇవాల్టి వీడియోలో మనం ఇంకొన్ని యూజ్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూడబోతున్నాం. మీరు ప్రీవియస్ వీడియో కనుక చూడకుండా ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియో వెళ్ళి చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోలో పాస్ట్కి సంబంధించినవి మనం సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్పడం జరిగింది. ఫర్ సపోజ్, నేను వెళ్ళవలసి వచ్చింది, నేను కూర్చోవలసి వచ్చింది, ఐ హ్యాడ్ టు సిట్, ఐ హ్యాడ్ టు గో. ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు నేను తీసుకురావాలి, నేను మీటింగ్ హాజరవ్వాలి, అవి ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, నేను కేక్ తీసుకురావాలి, ఐ హ్యావ్ టు బ్రింగ్ ద కేక్. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి, ఐ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, నేను ఒకటి చెప్పాలి, ఐ హ్యావ్ టు సే సంథింగ్. నేను సమావేశానికి హాజరు కావాలి, ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. అదే నేను సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది, ఎలా చెప్పొచ్చు? ఐ హ్యాడ్ టు అటెండ్ ద మీటింగ్. అదే హాజరు కావాలి అని చెప్తున్నారు అంటే ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. నెక్స్ట్, వెరీ సింపుల్ సెంటెన్స్, నేను ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది కాదు, నేను ఇంటికి వెళ్ళాలి. ఎందుకు నేను పాస్ట్ గురించి కూడా చెప్తున్నాను అంటే ఆల్రెడీ పాస్ట్కి సంబంధించినవి ఎలా చెప్పాలి అని ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఇంటికి వెళ్ళాలి, సో ఎస్ ట్రై చేయండి. ఎస్, యు ఆర్ రైట్, ఐ హ్యావ్ టు గో home. This is about today's video. If you like this video, like, share and do subscribe to our channel English Time.